నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అశ్లీల నృత్యాలతోటి రేవెట్టేసిన రేవ్ పార్టీ నిర్వాహకుడైన సొంత పార్టీ నేతను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. ఏలూరు జిల్లా నెడమర్రు మండల పార్టీ అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్ మీద వేటు పడింది. ఆయన పుట్టినరోజు వేడుకలకు అని చెప్పేసి ఆ నియర్ బై గ్రామానికి సమీపంలోనే ఒక రైస్ మిల్లులో భారీ ఎత్తున ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. అది రేవ్ పార్టీ. సో, అందులో మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ ఒక 5, 6 యువతులను తీసుకొచ్చి వారిని వివస్త్రలను చేసి మరి పార్టీలో హోరెత్తించారట ఇంద్రకుమార్. ఇది ఆ నోట ఈ నోట పోలీసుల దాకా పాకింది. దానికి తోడు ఆ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళే కొందరు వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సరే, పుట్టినరోజు వేడుకలకి సంబరపడదాం అనుకుంటే సొంత మనుషులే ఇలా చేశారేంటని ఇంద్రకుమార్ బాధపడేలోగానే పోలీసులు ఆయన మీద సుమోటో కేసు పెట్టడం, ఆయన ఆ విషయం పార్టీ అధిష్టానానికి తెలియటం, ఆయన ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. ఈ రేవ్ పార్టీల కలకలం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో అయితే లేదు. మరి సడన్గా తెలంగాణ ప్రాంతంలో మనకి ప్రత్యేకించి హైదరాబాద్లో ఎక్కువగా ఈ కలకలం జరగటం, ఎక్కువ మంది రాజకీయ నాయకుల కుమారులో వారి బంధువులో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. కానీ గోదావరి జిల్లాల్లో, దట్టు ఏలూరు జిల్లాలో ఇది జరగటం అనేది కొంత ఇబ్బందికరంగా పరిణమించింది జనసేనకైతే. అయితే ఇట్లాంటి విషయాల్లో జనసేనని పెద్దగా శషభిషలు పడరు. ఆయన ఇమ్మీడియట్గా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. పార్టీ క్రమశిక్షణా సంఘం ఉంటుంది. క్రమశిక్షణా సంఘం దీని మీద సీరియస్గా తీసుకొని ఈ అంశాన్ని అతన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. సరే, ఇది ఇక్కడ మాత్రమే జరుగుతోందా, మిగిలిన చోట్ల కూడా జరుగుతోందా? ఎందుకంటే జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇటీవల కాలంలో చేస్తూ వచ్చిన ఆరోపణలు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇందులో సిద్ధహస్తులని. మరి ఈరోజు ఇక్కడ జరిగిన పార్టీలో సరే, అతన్ని సస్పెండ్ చేయటం అయితే చేశారు కానీ దాని మూలాలు ఎక్కడున్నాయనే దాని మీద అయితే జనసేన అంతర్గతంగా విచారణ ప్రారంభించింది. ఆ ఎంక్వైరీలో తేలిన విషయాలు ఏంటంటే కొందరు వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు కూడా దానికి ఆ పార్టీకి అటెండ్ అయ్యారట. ఎందుకంటే అది పుట్టినరోజు పార్టీ, రాజకీయ పక్షాలకి అతీతంగా జరిగిన పార్టీ కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా ఇది వీడియో తీసి వైరల్ చేశారా సోషల్ మీడియాలో, దీని మీద కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఒక విషయం ఏంటంటే స్పష్టంగా ఇటువంటి అంశాలలో జనసేన తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా ఉంటున్నాయి మిగిలిన పార్టీలతో పోలిస్తే. ఇంతకుముందు కూడా ఒక మహిళని ఇబ్బంది పెట్టిన విషయంలో జనసేన నాయకుడి మీద ఇలాంటి చర్య తీసుకున్నారు. అలాగే తెలుగుదేశం కూడా తీసుకుంది. సాక్షాత్ ఒక ఎమ్మెల్యే మీద క్రమశిక్షణ చర్య తీసుకుంది. సో ఏంటంటే ఓవరాల్గా ఈసారి ఇంటర్నల్ డిసిప్లిన్ అనేది చాలా ప్రధానం. నైతిక వ్యవహారాల్లో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పేసి కూటమి పక్షాలు నిర్ణయం తీసుకోవటం వెల్కమింగ్ అంశమే, దీన్ని స్వాగతించాల్సిన అంశమే. అయితే బట్ ఈ స్థాయిలో అంటే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లో జరిగే రాజకీయ పార్టీలు నిర్వహించే రేవ్ పార్టీలను మించి ఒక గ్రామంలో జరిగిన ఈ రేవ్ పార్టీ, దట్టు ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో అంటే విచ్చలవిడిగా జరిగిన ఈ వ్యవహారం అంతా కూడా పోలీసుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ గురించి, ప్రత్యేకించి మహిళల భద్రత గురించి టైమ్ అండ్ అగైన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేవనెత్తుతూ వస్తున్నారు. సరే, సొంత పార్టీ వాడైనా పరాయి వాడైనా అక్కడ వ్యవహారమే, కేసే కాబట్టి ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓకే, బట్ లా అండ్ ఆర్డర్ 6 నెలలు దాటిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో, తర్వాత ఇటువంటి అశ్లీల సంఘటన విషయంలో పోలీసులు ఇంకా ఎందుకు ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారు? ఇంకా గవర్నమెంట్ మారిన విషయం వాళ్ళు గమనించట్లేదా? అంతర్గతంగా అయితే ఈ విషయం మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో జరిగినప్పుడు లోకల్ పోలీస్కి తెలియకుండా ఆ పార్టీ జరిగి ఉంటుందా? ఎందుకంటే గ్రామాల్లో పార్టీలు జరుగుతున్నాయంటే ఆ చుట్టుపక్కల మండలానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కనీసమైన సమాచారం ఉంటుంది. అది ఒక బర్త్డే పార్టీ అనుకొని అలా ఉదాసీనంగా ఉండే వ్యవహారం లేదు. అందులో ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, మండల పార్టీ అధ్యక్షుడు. సో మరి ఆయన నిర్వహిస్తున్నారంటే ఏదో ఒక స్థాయిలో జరుగుతుంటుంది. దట్టు జనరల్గా సంక్రాంతి సీజన్లో జరుగుతుంటాయి ఇటువంటి తరహా పార్టీలు, అంటే అశ్లీల నృత్యాలు అలాంటివి. వాటి మీద ఎప్పుడో చాలా గట్టి బ్యాన్ విధించామని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చెబుతూ ఉన్నప్పటికీ అవి జరుగుతూ ఉండటం అనేది రివాజుగా మారింది. బట్ ఈ స్థాయిలో ఇంత విచ్చలవిడిగా అయితే జరగలేదు. పోలీసులకు తెలిసే జరిగిందా? విధి లేక మాత్రమే అతని మీద కేసు పెట్టారా? క్రమశిక్షణ చర్యలకు దిగారా సుమోటో కేసు పెట్టి అనే అంశం మీద చర్చ జరుగుతోంది. అండ్ ఇంకోటి, హోంమంత్రి కూడా ఇటువంటి అంశాల మీద చాలా సీరియస్గా ఉన్నారు. అనిత గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. మనకి గుర్తు చేసుకుంటే కనుక ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో, ప్రత్యేకించి మహిళల భద్రత విషయంలో, అలాగే
మహిళల్ని కించపరిచే విధంగా జరిగే వ్యవహారాల్లో తాను ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి ఘంటాపథంగా చెప్పిన తర్వాత కూడా ఇట్లాంటి సంఘటనలు జరగటం అనేది కొంత ఇబ్బందికరంగా పరిణమించింది కూటమి ప్రభుత్వానికి. దీని మీద రాష్ట్ర డీజీపీ ఏ రకంగా స్పందిస్తారు? అలాగే పోలీసులకు తెలియకుండానే ఇంత భారీ స్థాయిలో పార్టీ జరిగిందంటే దీన్నెవరు ఒప్పుకోవడానికైతే సిద్ధంగా లేరు. అలాగే పార్టీలో జనసేన అంతర్గతంగా చూసుకుంటే జనసేనలో జల్లెడ పెట్టే వ్యవహారం మొదలైంది. సరే ఎన్నికలప్పుడు, ఎన్నికల ముందర, ఎన్నికల తర్వాత రకరకాల ఎలిమెంట్స్, రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వటం, ఎంత జల్లెడ పట్టినా, ఎంత స్క్రూటినీ చేసినా ఎక్కడో ఒక చోట ఇలాంటి బ్యాడ్ ఎలిమెంట్స్ ఉండటం అనేది జరగటం ఏ పార్టీకైనా సహజమే అది. జనసేన కూడా దానికేం మినహాయింపు కాదు. కాకపోతే ఏంటంటే అటువంటి వాళ్ళందరినీ ఏరిపారేసే కార్యక్రమం అయితే జనసేన చేపట్టింది. క్రమశిక్షణ సంఘం చాలా పద్ధతిగా ఇలాంటి అంశాల మీద ముందుకెళ్తుంది. అంతవరకు నిక్కచ్చిగానే చెప్పొచ్చు. ఎందుకంటే సంఘటన జరిగిన మరుక్షణమే ఆ సస్పెన్షన్ వ్యవహారం కనబడటం, తెర మీదకి రావటం. అండ్ రెండోది జానీ మాస్టర్ విషయంలో కూడా ఇలాగే జరిగితే జానీ మాస్టర్ని ఆ కేసు వ్యవహారం తేలేంత వరకు పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లా. జనసేన నుంచి నేర్చుకోవాల్సిన వ్యవహారాలు అంటే ఇలా వెనకేసుకొచ్చే దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాదిరి వ్యవహారాలు, అలాగే వైసీపీలో జరిగిన పేర్లు చెప్పటానికి మనకి ప్రస్తుతానికి వీలు లేదు. హైకోర్టు నుంచి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి సీనియర్ నేతల వ్యవహారాలు ఇవన్నీ గనక చూసుకుంటే జనసేన బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే నైతికత విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అదే సందర్భంలో ఏంటంటే ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గంట, అరగంట మంత్రులని పేరు పడ్డ వాళ్ళందరూ కూడా మళ్ళీ జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా పార్టీ ఎలా వ్యవహరిస్తుంది, మరి అంతకుముందున్న మచ్చల్ని చెరిపేసుకొని అందులో నిష్కళంకులము, మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ఏమైనా పోలీసుల నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారని తీసుకుంటారా, ఇలాంటి అంశాల మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా చర్చ జరుగుతోంది. నెటిజన్స్ అయితే జనసేన చేసిన అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిన వ్యవహారాన్ని ప్రశంసిస్తూనే ఇటువంటివి ఇక ముందు జరగకుండా అయితే చూసుకోవాలని చెప్పేసి గట్టిగా సూచన చేస్తున్నారు.